మరో 2 నెలల సమయం కూడా లేదు సార్వత్రిక ఎన్నికలకు. కానీ ఈ సమయంలో దేశ రాజధానిలో రైతుల ఆందోళనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓవైపు పాలక బీజేపీ ఈసారి ఏకంగా 400 సీట్ల లక్ష్యంతో దూసుకుపోతోంది. సర్వేలతో పాటు సగటు ప్రజానికం కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతోంది. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిన సమయంలో ఈ అకస్మాత్తు రైతు నిరసనల అంతరార్థమేమిటి? దీని వెనుక ఉన్నదెవరు? రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సంఘాలకు అండదండలు ఇస్తున్నదెవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఢిల్లీలో ఏకంగా ఏడాది పాటు రైతులు ఆందోళన చేపట్టడంతో వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్ వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే మళ్లీ ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు పెద్ద సంఖ్యలో రాజధానిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరతో పాటు పంట రుణాల మాఫీ, గత ఆందోళనలో నమోదైన కేసులు మాఫీ చేయడం, రైతులు, రైతు కార్మికులకు పెన్షన్ వంటి డిమాండ్లతో రైతులు ఈ ఆందోళన మొదలుపెట్టారు. వీటిలో ముఖ్యమైన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి హామీ రాకపోవడంతో చలో ఢిల్లీ చేపట్టారు. పైకి ఈ ఆందోళన రైతులే చేస్తున్నట్లు కనిపిస్తున్నా దీని వెనుక బలమైన ఆర్థిక సంఘ విద్రోహ శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరి కోసమే. కానీ ఆందోళనలో కేవలం ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, యూపీ, హర్యానాకు చెందిన రైతులే పాల్గొంటున్నారు. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు ఈ ఆందోళనలో ఎక్కడా కనిపించలేదు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లోని రైతులు ఆందోళన చేయడంలో ఆంతర్యమేమిటో తెలియాల్సింది. ఇక నిరసన 2.0గా పిలుస్తున్న తాజా ఆందోళనలో గత ఏడాది పాల్గొన్న సంఘాలు కనిపించడం లేదు. అలాగే అప్పట్లో ఈ నిరసనల్లో ప్రముఖ పాత్ర పోషించిన రాకేష్ టికాయత్ మరియు గుర్నామ్ సింగ్ చారూని వంటి వారు నేటి నిరసనల్లో కనిపించడం లేదు. ఇటు ఈ ఆందోళనలు ఖలిస్తానీ ఉగ్రనీడన జరుగుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడుతున్నాయి. గతంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న కొందరు రైతులు ఖలిస్తాన్, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. తాజా ఆందోళనలో కూడా ఖలిస్తానీ ఉగ్రవాది బింద్రన్ వాలే చిత్రంలో కూడిన త్రిభుజాకార జెండాలు ఓ ట్రాక్టర్పై కనిపించాయి. ఇటు గతంలో ఢిల్లీలోని ప్రధాని మోడీ ఇంటిపై ఖలిస్తానీ జెండాను ఎగిరేయాలని సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గుర్పత్వంత్ సింగ్ గతంలో పిలుపునిచ్చాడు. అందుకు అనుగుణంగానే నేటి ఆందోళనలో రైతులు మోడీ నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయానికొచ్చారు. దీంతో ఈ రైతుల ఆందోళన వెనుక ఖలిస్తానీ శక్తులు పనిచేస్తున్నాయని అర్థమవుతోంది. ఖలిస్తానీ ఉద్యమానికి రైతుల ఆందోళన ఓ ముసుగు అని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే వారి లక్ష్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న టీయర్ గ్యాస్ను వాటర్ కెనాన్లకు ఎదురు నిలిచి బారికేడ్లను దాటిస్తున్నారు రైతులు. ట్రాక్టర్లకు హైడ్రాలిక్ సాధనాలు బిగించి ప్రత్యేక మార్పులు చేసి మరీ దూసుకొస్తున్నారు. టియర్ గ్యాస్ను ఎదిరించేందుకు ఫైర్ బ్రేక్ హార్డ్ షెల్ను ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రైతులు వారి రాష్ట్రాల నుంచి ఢిల్లీ శివార్లలోకి చేరుకున్నారు. అయితే రైతుల్లో ఎవరికైనా ఒకరికి ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం అదేదో దేశవ్యాప్త ఆందోళనకు దారితీయచ్చు. ఇందుకోసం విపక్ష కాంగ్రెస్తో పాటు లిబరలిస్టులు, జిహాదీ గ్రూపులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని, మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సంఘ విద్రోహ శక్తులు కాచుకుని కూర్చున్నాయి. తమ అనుకూల మీడియా, సోషల్ మీడియా అవకాశం కోసం వేచి చూస్తున్నాయని వేరే చెప్పక్కర్లేదు.